చేతులు వదిలిపెట్టి నడుపుతున్నాడు, ఏకంగా శిరీశాసనం వేస్తున్నాడు బైక్ పోతుంటే. ఎట్లా బ్యాలెన్స్ చేయగలరు అంటే బైక్ యొక్క ప్రతి కదలిక అతను మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అది ఎప్పుడు ఏ మూమెంట్ లో కదలిక ప్రతి కదలిక మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అది ఎంత ప్రాక్టీస్ ఉంది. సర్కస్ లో మీరు చూస్తారు ఎంత విన్యాసాలు చేస్తారు చూడండి, ఎన్ని చేతింగ్లు చేస్తుంటారు, ఎంత అది ఎట్లా సాధ్యమైంది. అదే ప్రాక్టీస్ బలము. అందుకని పతంజలి మహర్షి గాని భగవద్గీత రెండు సమన్వయ గ్రంథాలు, ఉపనిషత్తు సారం కనుక అభ్యాస వైరాగ్యాలనే చెప్పాయి. ఈ రెండు గ్రంథాలు అభ్యాస వైరాగ్యాలు చేయాలంటే మనసు నిలవలేదంటే అభ్యాస వైరాగ్యాలని చెప్పింది. కనుక ఈ అభ్యాస వైరాగ్యాలు కూడా రాముడు కూడా హనుమంతుడికి అదే చెప్పాడు, రాముడికి వశిష్ఠుడు కూడా అదే చెప్పాడు. అలాగే ఈ కొద్దిపాటి భేదంతో క్రియాయోగంనే వీళ్ళంతా ఆచరించారు. మీరు రామాంజనేయ సంవాదంలో చూపిస్తాను, అలాగే వశిష్ఠ గీతలో చూపిస్తాను, భగవద్గీతలో ప్రతి శాస్త్రంలో ఉపనిషత్తుల్లో మొత్తం కూడా నేను ఈ యోగాన్ని చూపిస్తాను. అయితే ఎందుకంటే ఇది ఉపనిషత్తు సారమే నిన్నమనకు అనుకున్నది కాదు. అయితే అభ్యాస వైరాగ్యాలు చెప్పారు కనుక, అలాగే స్వామి పువ్వును తీరుట కంటే పువ్వుని దించడానికి ఏమైనా కష్టమవుతుందా, కనురెప్పలు ఆడించుట కంటే అంటే కనురెప్పలు కొట్టడానికి ఏమైనా కష్టం ఉందా, నీరు తాగడానికి కష్టం ఏమన్నా, నములి తినాలంటే కష్టం కానీ నీరు తాగడానికి కష్టమా? చిన్నపిల్లలు కూడా ఆయాసం లేదు, కష్టం లేదు, నీరు తాగడానికి కష్టం కాదు కదా. అందుకనే కనురెప్పలు ఆడించుట కంటే నీరు తాగుట కంటే పువ్వును తీరుట కంటే చాలా సులభం స్వామి ఈ యోగం అని అన్నాడు. మొదలు బైక్ హార్డ్ అంటే ఏంటిదయ్యా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా అయ్యి వచ్చినావు అని అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసింది. ఇది వస్తలేదని వదిలిపెట్టలేదు. చిన్నపిల్లవాడు ఏది వస్తలేదని చూసాడా, పక్క ఫ్రెండ్స్ చూసాడు, వాడికి ఎన్ని నేర్చుకున్నాడో చూసిండు, ఇంకా పోటీ పెట్టుకున్నాడు, అంతేనా కదా. రాయడం నేర్చుకున్నాడు, నాకు వస్తలేదని వదిలిపెట్టలే కదా. అట్లా అలాగే ఏదైనా కానీ పుట్టుకతో ఏది నేర్చురాలి. అది తల్లి అయితే ఓడ్చుకుంటుంది కానీ అత్త ఓడ్చుకోదు. మీ అమ్మ ఏం నేర్పింది, అమ్మ వంటలు నేర్పలేదు, మా పొట్టలు పాడవుతున్నాయి, వంటలు చేస్తుంటే అది రోజు అంటుందంట. మా అత్తను ఒప్పియాలి, ఎట్లా చేసి మా అప్పతో మా అత్తగారితో శబాష్ అనిపించుకోవాలని ఇక కోడలు తపస్సు చేసిందంట వంటల కోసం. రోజు ప్రాక్టీస్ చేసింది. ఇక యూట్యూబ్ లో వంటలు ప్రాక్టీస్ చూస్తుంది, చక్కగా పుస్తకాలన్నీ తెచ్చుకున్నది. ఇక రోజు ఆ పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటుంది. ఇక యుద్ధం చేసింది మొత్తం. ఎట్లా అంటే 5 స్టార్ హోటల్లో ఎట్లా చేస్తారో అంత పర్ఫెక్ట్ గా ఆ మాస్టర్స్ క్లాసులు తీసుకున్నది. చక్కగా అద్భుతంగా అత్తగారి చేత మెప్పు పొందిందంట. ఎట్లా రాలేదని వదిలిపెట్టలేదు. ఎటు తిరిగి ఆమె లక్ష్యం ఏంటి, అత్తగారి చేత మెప్పు పొందాలి. మా కోడలైతే కళ్ళు పూసుకొని వంట చేస్తుందని, చేతుల్లోనే చపాతీలు చేస్తుందని. అట్లా అందుకనే ఆ విధంగా ఇప్పుడు కొన్ని కష్టాలు కూడా మన మంచికే వస్తాయండి. మనం అనుకుంటాం కానీ నా కర్మ నా గ్రహచారము అని అంటాం, అంటాం కదా. ఇప్పుడు అర్జునుని పాలిటి యుద్ధం వచ్చినాక గీత వినగలిగింది, భగవద్గీత వినగలిగిన. ఆ యుద్ధం రాకుంటే భగవద్గీత వినే భాగ్యం లేకుంటుండే, అంతేనా కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు లాయర్ మాస మొదలు ఏడ్చాడంట, నన్ను హిమాలయాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు హాయిగా భార్య బిడ్డలతోటి కాశీలో డ్యూటీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి డ్యూటీ చేసి వస్తుంటే మళ్ళీ నా కర్మ నా గ్రహచారము భగవంతుడు నాకెందుకు పరీక్షలు హిమాలయాలు పంపిస్తున్నాడు అంటే, హిమాలయాలు పోతే ఏమొచ్చింది ఆయనకి, బాబాది దర్శనం జరిగింది, యోగము దక్కింది. అంటే కొన్ని కష్టాలు మన జీవితంలో డెవలప్ కు పనికొస్తాయి, అది మనకు తెలియదు. నా ఉద్యోగం కూడా పెట్టారంటే ఒక కంపెనీలో అని రోజు ఏడ్చారంట, వాళ్ళకి శాపనార్థాలు పెట్టారంట, రోజు పూజ చేస్తూ ఆ కంపెనీ నష్టాల్లో పోని అని శాపాలు పెట్టేవాడు. అర్థమైంది కదా. తర్వాత ఇతను ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నాడంట. వాడికి అట్లా ఒక నౌకరి ఉంటే అది ఒక జీతగాడి లాగానే ఉంటుండే. అన్న కూడా పెరిగినాకే కదా ఇతను ఒక ఫ్యాక్టరీ పెట్టగలిగాడు. బాగుందా. అట్లా అతను వాళ్ళ ఇతని జాబ్ కూడా పెరగకపోతే ఇతను కంపెనీ పెట్టుకునేవాడా అంటే ఇతను మంచిగా కాదా అది ఏమండి. మరి కష్టాలు వస్తే కూడా కొన్ని మన మంచికే ఉంటాయి. మీరు చాలా మటుకు ఈ కథ వినే ఉంటారు. ఆ చిన్ననాటి మంత్రిని ఒక ఆయనని పెట్టుకున్నాడు మంత్రిగా. ఆయన మంత్రి పండుగ వచ్చేవాడు, లేట్ వచ్చాడు. లేట్ వచ్చిన తర్వాత రాజు పండుగ వచ్చుకోనికపోతే చిటికనే జరిగిన తర్వాత రాజు మంత్రి రాగానే ఏమనుకున్నాడు అంటే, ఏమయ్యా నీవు ఎందుకు లేట్ వచ్చినా అంటే, చిన్నపిల్లల్ని ఓదార్చడం చాలా కష్టం అంటే చిన్నపిల్లలు ఓదార్చలేవా అంటే, ఆ చిన్న రామకృష్ణ ఇట్లా
ఆ ఏనుగు తీసుకొచ్చి నా జేబులో పెట్టంటాడు చిన్నపిల్లవాడు. పెట్టగలుగుతారా మరి? నువ్వు ఏ మనిషి ఏ మంత్రి కానంటే మీరు తండ్రి నేను పిల్లోని అండి అంటాడు. ఆడుతూ 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 నాకు ఏనుగు కావాలి అని అంటాడు. ఏనుగు తెచ్చిస్తాడు. అది నా జేబులో పెట్టాలి అని. ఇట్లుంటాయి చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలని ఓదార్చలేక లేట్ అయి వచ్చిందంటే నువ్వు ముందు వస్తే పంట దోషించేవారు. నా చిట్కనే దిగినంటే అంతా మన మంచికి రాసి సానుభూతి జరపగలము. సానుభూతి జరపగా మళ్ళీ నా మంచికి అంటావు. రేపటి నాడు వచ్చి నా తల నరికిన ఎవరైనా ఇలాగే అంటావు. నువ్వు నాది ఫ్రెండ్ అని నేను ఇది పెట్టుకున్నా, తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టండి అని అన్నాడు. అన్న తర్వాత రాజుగారు వేటకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆ యొక్క అమ్మవారికి బలించడానికి ఒక బలమైన వాడు కావాలి. ఇక తిరిగి తిరిగి ఎక్కడ వేట దొరికితే పడుకున్నాడు అలసిపోయి. ఇక ఆ చెంచు వాళ్ళు వచ్చారు, లాక్కొని వెళ్ళాడు. బలంగా ఉన్నాడని చెట్ల పసర్లు కూసి బలి ఇవ్వాలని చూస్తే చిటికనే లేదు. లేదంటే తల దిగేది. చిటికనే దిగినందుకు వదిలిపెట్టారు. దీని తర్వాత వచ్చిన తర్వాత ఇక వదిలిపెట్టారు కదా. ఇంటికి వచ్చినాక మిత్రమా నన్ను క్షమించు, నేను అనుభవం కడగడానికి వస్తాయి అని అన్నారంట. ఒక గురువు దగ్గరికి ఉపదేశం వెళ్ళమని ఇచ్చాడంట. చెప్పినా వెళితే నువ్వు భారతదేశం అంతా పాదయాత్ర చేసి రాపు అన్నాడంట. మరి దానికి ఏంటిది అని అంటే మరి భారతదేశం అంటే కష్టము సుఖము ఆకలి దప్పి అలసట నడుచుకుంటూనే పోవాలి. మళ్ళీ ఏ వస్తువులు కట్టుకోవచ్చు. చేతుల్నే భిక్ష పెట్టించుకోవాలి, తినాలి. చేతుల్నే కర్ర తీసుకోండి, ఒక పసుపు వేయండి, పోతుంది అదే మళ్ళీ రాదు. తీసుకురా పసుపు తీసుకురా. అయితే ఈ విధంగా ఇది ఉంది కదా, ఎంత అనుభవం వస్తుంది. ఎంతనో గురువులని దర్శించుకున్నాడు, లేకపోతే నేను నేర్చుకున్న యోగమే గొప్ప అనుకుంటాడు, లేకపోతే నాకు తెలిసిందే సర్వస్వం అంటాడు. ఇప్పుడు చూడండి పల్లెటూరులో చాలా మటుకు నిజంగా చెప్తానంట, వాడికి ఏదైనా విద్య వచ్చింది అనుకో ఇక నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాడు. అంటే వాడికి ప్రపంచం తెలియదు ఇంకా. అర్థమైంది కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రపంచ పోటీలో పోయిండ్రు అనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా జర అందం ఉందంటే నాకు అందగాడు లేడు అనుకున్నాను. ప్రపంచం ఇప్పుడు ప్రపంచ పోటీలు జరిగినాక అక్కడ పోతే అన్ని దేశాల వాళ్ళు వస్తారు కదా. అట్లా ఏదైనా సరే అలా బావిలో కప్పల్లాగా బావిలో ఇప్పుడు ఒక సముద్ర కప్ప వరదలు వచ్చేసి బావిలో వచ్చి పడింది. అప్పుడు ఏం చేసిందంటే బావిలో కప్ప ఏమంటుంది, మీ దేవుడు అన్నదంట. మాది సముద్రం లేదంటే ఓహో మీ సముద్రం అనే ఊరా అంటే నేను అంటే నిన్ను కొత్తగా చూస్తున్నా అని పరిచయం చేసుకున్నాక మీ సముద్రం ఎంత ఉంటుంది, 1 ఇంచు ఉంటుందా అన్నారు. పొడుగు అంటే లేదండి పెద్దగా ఉంటుంది. అంటే అట్లా అంటే 1 జానెడు ఉంటుందా అన్నారు. లేదంటే 3 ఉంటుందా, లేదంటే లేకపోతే 12 ఉంటుందా అంటారంట. అంటే లేదంటే 2-3 గెంతులు వేసి ఇంత ఉంటుందా అంటే లేదు ఇంకా పెద్దగా ఉంటుందంటే నువ్వు అబోధాల కోరువు ఎటు తిరిగి నా బాయ్ కంటే నాకు ఈ సముద్రం పెద్దగా ఉందని చెప్పాలని ప్లాన్ వేసావు. నీ పప్పు కొడుతావు. నేను ఇక్కడే, మా తాత ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టినాను, నేను జీవితంలో చూస్తున్నా, ఇంతకంటే పెద్దది నేను చూడను కాక చూడలేదు. కనుక ఇక నీ సముద్రం అనేది దీనికంటే పెద్దగా ఉందని చెప్పడానికి నువ్వు ప్లాన్ వేసినావు. నువ్వు అబద్ధాల కోరు, నీ మాటలు నేను నమ్మను అన్నారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. బావిలో కప్పలా కానీ ఎగ్జాంపుల్ చెప్తారు కొన్ని చోట్ల గురువులు. ఎందుకంటే అది బావిలో కప్పలాగా కూపస్థ మండూకం లాగా ఉండకండి, మీరు బావిలో కప్పలాగా ఉండకండి, నాకు తెలిసిందే సర్వస్వం అనుకోకండి. అప్పుడు తిరగడం వలన వాళ్ళ శిష్యులకి ఎంత గొప్ప గొప్ప సాంప్రదాయాలు, గొప్ప గొప్ప అవధూతలను దర్శించిండు, ఎన్నో హిమాలయస్ చూసేసిండు, కష్టం తెలిసింది, సుఖం తెలిసింది, ఎందరినో దర్శించాడు. నాకు తెలిసిందే సర్వస్వం అనుకోకుండా దాని వలన తను నాలెడ్జ్ పెంచుకోగలిగాడు. అట్లా ఈ విధంగా కొన్ని మనకు ఇప్పుడు ఎగ్జామ్లో ఎంతెంత హార్డ్ క్వశ్చన్స్ ఇస్తే మంచిది కదా, అంతేనా కదా. ఇంకా మనం మేధస్సుని పెంచుకుంటాం కదా. అలాగే జీవితంలో ఎంతెంత కష్టం పడితే అంత అనుభవం వస్తుంది. మనమేమనుకుంటాం అంటే సుఖపడితే మంచిది అనుకుంటాం, కానీ కష్టపడ్డవాడికి వచ్చిన అనుభవం సుఖపడ్డవాళ్ళకి రాదు. ఒక ఆయన చాలా కష్టపడి మహాకోటీశ్వరుడు అయిన అతని అనుభవం వాళ్ళ పిల్లలకి ఉండదు, వాళ్ళ అబ్బాయిలకి ఉండదు. ఎందుకు? జీవితంలో కష్టపడ్డప్పుడు ప్రతి ఒక్కటి అనుభవాన్ని ఇస్తుంది కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేస్తారు, ప్రతిదీ ఆచితూచి ఇది చేస్తారు. వాళ్ళ పిల్లలు అట్లా పొదుపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు కరువు కాలాన్ని చూశారు, ఆ కష్టకాలాన్ని చూశారు. వాళ్ళకన్నీ ఇప్పుడు చూడండి పాతకాలం మనుషులు ఎట్లుంటారు, వృద్ధులు చూడండి ప్రతిదీ పొదుపు చేస్తారు, ప్రతిదీ జాగ్రత్త పడతారు, ప్రతి ఒక్కటి ఇది చేస్తుంటారు. అందుకనే జీవితంలో కష్టం అనేది అనుభవాన్ని ఇస్తుంది, చాలా చాలా అనుభవాన్ని ఇస్తుంది. మనిషికి విజయానికంటే అపజయం ఎక్కువ అనుభవాన్ని ఇస్తుంది, అంతే కదా. ఇంకా కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంటాడు, ఇంకా కొత్త కొత్త తన లోపాలు తెలుసుకుంటాడు. ఎందుకు నేను ఫెయిల్యూర్ కాగలిగినాయి ఇందులో అనేది కొత్త ప్లాన్లు చేస్తాడు, ఇది చేస్తాడు. కనుక అవన్నీ కూడా మనకు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి.
ఇప్పుడు కొంతమంది కొంత అంటే కష్టాలు దుఃఖాలు తోటి వైరాగ్యంలో వచ్చేసి కొంచెం ఆధ్యాత్మికంగా మళ్ళీలోటు ఉంటారు. అవునా? ఆధ్యాత్మికంగా లేదంటే మనం అదే అదే సంసారము ఆ బాధ్యతల్లో అందులోనే కొట్టుకొని పోతుంటాం. ఎందుకంటే ఇవి కూడా మన మంచికే, ప్రతి ఒక్కటి కూడా జీవితంలో మన మంచికే అనుకోవాలి. అన్ని మనకే, మన మంచి కోసమే వస్తుంటాయి. అవన్నీ సమానంగా తీసుకోవాలి. రాత్రి పగల్లాగా వచ్చిపోతుంటాయి, స్థిరం కాదు. ఎవరికి జీవితంలో మొత్తము సుఖం ఉండదు, ఎవరికి జీవితంలో మొత్తము దుఃఖము ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు నిజమైన సుఖవంతులు అంటే ఒక ఆత్మజ్ఞానులు మాత్రమే, ఒక వైరాగ్య పరులు మాత్రమే. ధనం ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళదో, లేకపోతే దొంగలదో, ఇంకా లేకపోతే ఇంకెవరు వాళ్ళదో ఆ భయం. రూపం ఉందా, ముసలితనం భయం. విద్య ఉందనుకో, గొప్ప పండితులను చూస్తే భయం. బలం ఉందా, ఇంకా గొప్ప పహల్మాన్ని చూస్తే, బాడీ బిల్డర్ని చూస్తే భయం, అట్లా నన్ను ఓడిస్తాడేమో. అట్లా ఇవన్నీ బలంగా భయంతో కూడుకున్నవే. కానీ వైరాగ్యంలో ఇంకా దేని మీద కోరిక లేదు, దేని మీద ఆశ లేదు, ఇంకా వాళ్ళకి దేనితోటి నిమిత్తం లేదు, దేనితో భయం లేదు. ఈ ప్రపంచంలో అరణ్యంలో పోయి ఎక్కడ విశ్రాంతి తీసుకున్నా హాయిగా నేల మీద పడుకోగలుగుతాడు. సింహాలతో భయం లేదు, పులులతో భయం లేదు, ఎవరితో భయం లేదు, ఏమి లేదు. ఎవరైనా ఎత్తుకొని పోతారని కదా, ఏం ఒంటి మీద నగలు లేవు, ఏం లేవు, ఇది కట్టుకున్నదే చిన్న కౌపీను. అట్లా దేంతో అంటే వైరాగ్యం ఒకటి నిర్భయాన్ని ఇస్తుంటుంది మనిషికి. కనుక అలాగే ఈ విధంగా మనం నిజంగా సుఖంగా ఎవరు ఉంటారంటే నిజంగా కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో సుఖంగా ఉంటారు. కనుక నిజం అన్నిటికంటే నిజమైన సుఖానికి కారణం. దాన్ని ఏం చేయాలంటే అది మార్కెట్లో దొరకదు, ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే దొరకదు. మరి దాన్ని గురువుల దగ్గర మనం నేర్చుకోవాలి. సాధనని నేర్చుకొని భగవద్గీతలో కూడా తద్విద్య ప్రణిపాతి అని చెప్పారు కదా కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాన్ని నిరంతరం సాధన చేయాలి. నిరంతరం సాధన చేసే మనం నిరంతరం చదువును పెంచుకున్నాము, నిరంతరం పరిశ్రమ చేసే బీదవాడు ధనవంతుడు అయ్యాడు, విద్య లేనివాడు విద్యావంతుడు అయ్యాడు, జ్ఞానం లేనివాడు జ్ఞాని అవుతాడు. అట్లాగే ఈ ప్రపంచంలో ఏది పొందాలన్నా నిరంతర పరిశ్రమతోటి మనం ఏదైనా సాధించుకోవచ్చును. మనం ఆత్మజ్ఞానం పొందాలంటే కూడా, యోగంలో పర్ఫెక్ట్ కావాలంటే కూడా, నిర్వికల్ప సమాధి నిష్ట అందుకోవాలంటే కూడా మనం కూడా ఒక ఋషి అవుతాము. కృషి ఉంటే ఋషులు అవుతారు. ఆ ఋషులు ఎంత పరిశ్రమ చేశారో అంత పరిశ్రమ చేస్తే మనం కూడా ఆ స్థితికి మనం కూడా అందుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఫ్రీగా రాలేదు, ఏది రాలేదు. వాళ్ళు శ్రమించి అది సాధించుకున్నారు, అది పొందగలిగారు. కనుక మనం కూడా మనకి ఏది కావాలో మనం డిసైడ్ చేసుకొని దాన్ని పొందడం కోసం నిరంతర పరిశ్రమ చేస్తే తప్పకుండా మనము విజయం సాధిస్తాం. ఇప్పుడు మనం చక్కగా ఇంకా సాధన ప్రారంభించుకుందాము.